హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఇంతకుముందు వీడియోల్లో మంచి ఆర్ట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మీకు వివరించడం జరిగింది. ఈరోజు చాలా విలువైనటువంటి చాలా వాల్యుబుల్ అయినటువంటి వీడియో మీకు అందించడం జరుగుతుంది. అదేంటంటే, సెంట్రల్ గవర్నమెంట్లో మనకి కొన్ని స్కూల్స్ ఉంటాయి. ఆ స్కూల్స్లో కేంద్రీయ విద్యాలయ, నవోదయ, ఆర్మీ స్కూల్స్, సైనిక్ స్కూల్స్ లాంటివి చాలా స్కూల్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి సెంట్రల్ స్కూల్స్ ఉన్నాయి. గత నోటిఫికేషన్లో నేను అందులో కొన్ని పోస్టులు పడడం జరిగింది. ఆ పోస్టులు మీకు వివరించడం జరిగింది. అయితే ఆ పోస్టులు ఏంటంటే కేవలం అన్నీ కాంట్రాక్ట్ మాత్రమే. అయితే ఇప్పుడు నేను చూపించబోయే నోటిఫికేషన్ ఏంటంటే అన్నీ రెగ్యులర్ పోస్టులు. నవోదయ విద్యాలయ సమితిలో ఎవరైతే డిఎస్సి లాగే మిగతా పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త. అలాగే ఆర్ట్ క్రాఫ్ట్కి సంబంధించి మన పోస్టులు కూడా దగ్గర ఇందులో 25 మంచి పోస్టులు ఉన్నాయి. మంచి జీతం కూడా ఉంది. సో వాటి వివరాల్లోకి వెళ్తే, ఈ నవోదయ విద్యాలయ సంస్థలో 2 రకాల పోస్టులు తీయడం జరిగింది. ఒకటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, అలాగే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. రెండవది నాన్ టీచింగ్ స్టాఫ్, అంటే హై స్కూల్కి, ప్రైమరీ స్కూల్కి వాటితో పాటు మనం లెసన్ చెప్పకుండా లైబ్రేరియన్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, నర్స్ కానీ ఇలాంటి నాన్ టీచింగ్ కూడా పోస్టులు అడగడం జరిగింది. ఈ పోస్టుల సంఖ్య సుమారు 1500 తీశారండి. 1500 పోస్టులు తీస్తే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు ఏప్రిల్ 26, 2026 సంవత్సరంలో మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే దీని అప్లికేషన్ ప్రారంభం కూడా మనకి ఏప్రిల్ 30న ప్రారంభించబడుతుంది. దీనికి మళ్ళీ పూర్తి చేసిన తర్వాత మనం కంప్లీట్ చేయడానికి చివరి తేదీ మే 25, 2026. అయితే పరీక్షా విధానం ఎలా ఉంటుందంటే, మొత్తం అంతా కూడా కంప్యూటర్ ఆధారంగానే ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఆధారంగానే ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, వాటితో పాటు జనరల్ మెథడ్ మన సబ్జెక్టుకి సంబంధించింది కూడా ఇందులో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన ఆర్ట్ క్రాఫ్ట్, పిఈటి, లైబ్రేరియన్తో పాటు సోషల్, సైన్స్, మ్యాథ్స్, హిందీ, ఇంగ్లీష్ లాంటి ఇతర సబ్జెక్టులు కూడా అడగడం జరిగింది. నాన్ టీచింగ్లోకి వెళ్తే స్టాఫ్ నర్స్ అడిగారు, ఎలక్ట్రీషియన్ అడిగారు, మెస్ హెల్పర్ కిందని అడిగారు, లైబ్రేరియన్ పోస్టులు కూడా అడగడం జరిగింది. ఇక వాటి క్వాలిఫికేషన్లో స్టాఫ్ నర్స్కి మీకు తెలిసిందే
ఎంఎల్టీ కోర్సు, ఎలక్ట్రీషియన్కి ఐటీఐ, మెస్ హెల్పర్కి 10th క్లాసు, లైబ్రేరియన్కి ఎంఎల్ఐసి లేదా బిఎల్ఐసి. ఈ అర్హతలతో ఈ పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక విద్యార్హతల్లో డ్రాయింగ్ సంబంధించి లేదా ఆర్ట్కి సంబంధించి ఫైన్ ఆర్ట్స్ కంపల్సరీ చేయాల్సిందే. ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకి గొప్ప అవకాశం ఇది. మ్యూజిక్కి అయితే ఫైన్ ఆర్ట్స్లో మ్యూజిక్ ఆర్ డిప్లొమా మ్యూజిక్ కానీ ఎలిజిబుల్. ఈ రెండింటికి కూడా మన స్టేట్ గవర్నమెంట్ టీటీసీ ఎగ్జామ్స్ నాట్ ఎలిజిబుల్, అంటే దీనికి ఎలిజిబుల్ కాదు. కేవలం ఫైన్ ఆర్ట్స్ ఆర్ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఎలిజిబుల్. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో హై స్కూల్ స్టాఫ్కి 40 సంవత్సరాలు నిండిన వాళ్ళు, టీజీటీ టైన్ గ్రాడ్ టీచర్కి 35 సంవత్సరాల లోపులో ఉండాలి. నాన్ టీచింగ్ అయితే 18 నుంచి 30 సంవత్సరాల లోపులో ఉండాలి. ఇక వీటితో పాటు ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే వాళ్ళకి ఉన్నవాడి ఇచ్చిన ఏజ్ మీద 5 years ఎక్స్ట్రా బోనస్. ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటే 3 years వాళ్ళకి బోనస్. ఇక మంచి బంపర్ ఆఫర్ ఏంటంటే ఇందులో ఎవరైనా మహిళలు ఆడపిల్లలు కానీ ఎవరైనా అప్లై చేసినట్టయితే వాళ్ళకి వాడిచ్చిన ఏజ్తో ప్లస్ 10 years బోనస్గా ఉపయోగపడుతుంది. చూడండి, ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీకి 3 years, మహిళలు లేడీస్ కానీ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10 years ఎక్స్ట్రా ఏజ్లో కలుస్తుంది. ఇక శాలరీ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 47,600 ప్రారంభం నుండి 1,51,100 రూపాయల వరకు శాలరీ వస్తుంది వీళ్ళకి. ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 44,900 స్టార్టింగు, 1,42,400 చివరి శాలరీ. చూడండి, స్టార్టింగ్ శాలరీయే దగ్గర 47,000 ఉంది, పైగా సెంట్రల్ గవర్నమెంట్. ఇంతకన్నా మంచి అవకాశం, మంచి ఆఫరు రాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. మన ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులు దగ్గర 25 మంది ఉన్నారు. ఆ 25 పోస్టులకి కూడా ఎంతమంది అప్లై చేస్తామన్నది పక్కన పెడితే ప్రయత్నం చేయడం చాలా మంచిది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. అలాగే మరొకసారి గుర్తు చేస్తున్నాను, దీని అప్లికేషను ఏప్రిల్ 30 నుంచి ప్రారంభించబడింది. చివరి తేదీ మే 26, 2026 వరకు మనకి డేట్ ఉంది. సో ఈ వీడియో ప్రత్యేకించి ఆర్ట్ క్రాఫ్ట్ మరియు ఇతర సబ్జెక్టుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఉన్నారో వారందరి కోసం చేయడం జరిగింది. ఇలాంటి భవిష్యత్తులో మీకు ఉపయోగపడే మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. ఒకవేళ నిజంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడిందంటే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ.